అంతే కదా, మరి నువ్వు ఎక్కడా భయపడలేదు, అతను ఏమైనా బెదిరించలేదు, పొన్ను ఇంట్లో వాళ్ళకి చెప్పావా, చెప్పలేదు, ఇష్టమే అనుకుని వాళ్ళు కూడా చేశారు, పక్కిల్లే సొంత ఇల్లే తెలిసినోడే కదా అని చేశారు, అంతేనా? కేసు కంటిన్యూ చేయాల్సింది మీ పేరెంట్స్, వాళ్ళు సరెండర్ అయిపోయారు ఓ రకంగా, పెళ్ళైతే చాలు ఓన్లీ ఒకే ఎలిమెంట్ మీద మొత్తం ఈ పెళ్లి అంతా జరిగిందమ్మా. ఏంటంటే కనుక భయం పెట్టేసి నువ్వు ముందే చెప్పవలసింది కదా, చెప్పకపోవటం అనేటటువంటిది, అంటే వాడు చేయటం అనేటటువంటిది చిన్న నేరం అయిపోయింది, నువ్వు చెప్పకపోవటం అనేది పెద్ద నేరం అయ్యేటప్పటికి ఈ అమ్మాయి కాళ్ళు చేతులు చల్లబడి సరే మందే తప్పు అనుకుని ఈ అమ్మాయి తల ఒగ్గింది. నేను భయపడి చెప్పలేదు మేడం. ఓకే నాన్న, అది తర్వాత ఇప్పుడు అతను మీ హస్బెండ్ ఇప్పుడు అంతేనా? పెళ్లి చేసి ఇచ్చారు హస్బెండ్. ఇంకా పెళ్లి బాబా పాప మీకు ఫస్ట్ పాప, డెలివరీ కూడా అయ్యింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి పంపించినాక ఒక 4 months కి డెలివరీ అయిపోయింది. డెలివరీలో కూడా చాలా నరకం చూసాను మేడం నేను. అసలు ఆ 13 years లో 12.5 కు నేను ఇది కదా, ఇంకా 13 years వచ్చే వరకు డెలివరీ టైం అయ్యింది. అసలు హాస్పిటల్లో నేను చూసిన నరకము ఎవ్వరు చూడలేరు మేడం ఆ రోజు. ఎలా అంటే అసలు తట్టుకోలేకపోయినా నేను. అన్ని పెయిన్స్ నా హ్యాండ్స్ తో చెక్ చేస్తున్నారు, అసలు ఏమేమో చెక్ చేస్తున్నారు, నాకు అసలు ఏమి అర్థం కాలేదు. దీనికంటే చచ్చిపోవడమే మేలు, చచ్చిపోతా నేను అన్నంత అనిపించింది. అయినా కూడా ఎవరు కనికరించి చూడలేదు మేడం. అప్పటికి కూడా డెలివరీ మీ అమ్మా నాన్న ఒక తప్పు చేసిన వ్యక్తిని ఏ రకంగా పనిష్ చేయాలని వాళ్ళు చూసుకోవాలా, సమాజము స్వార్థం. ఆ రోజు పడ్డ నరకం ఇంకా నా జీవితంలో అసలు ఎప్పుడు ఊడలేదు. డెలివరీ 2 రోజులు మేడం, ఒక్క రోజు కాదు, 1 hour కాదు, 2 hours కాదు, 2 రోజులు. నార్మల్ డెలివరీ సిజేరియన్? నార్మల్ డెలివరీ అయింది. అమ్మో, 2 రోజులు. 13 years బేబీకి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశారంటే పెయిన్స్ కిల్లర్ ఇచ్చి సెకండ్ డే పెయిన్ కిల్లర్స్ ఏదో ఇచ్చారు, ఏ టాబ్లెట్స్ ఇచ్చారు. ఫ్యూచర్ ఇంకా అక్కడ ఉండే డాక్టర్స్ ఇంకా ఫ్యూచర్ చూలే, అమ్మాయి ఆపరేషన్ అది ఇది అయితే వీక్ అయిపోతుంది, అమ్మాయిని బతికించలేము, లోపల బతికించలేము, ఇంకా ఎలాగో చేయలేమని చెప్పి వాళ్ళు రిస్క్ చేసైనా కూడా. మైనర్ మ్యారేజ్లు మైనర్ డెలివరీలు యాక్సెప్ట్ చేయని ప్రాసెస్, ఎందుకంటే బాడీ సహకరించదు. ఇప్పుడు మీకు ఇంజెక్షన్ చేసి సిజేరియన్ చేయాలంటే డేంజర్, అలానే నార్మల్ డెలివరీ అంటే మీరు ఉంటారా పోతారా అనేది చాలా డౌట్. ఏదో అదృష్టం బాగుండి బతికావు, మీరే పెరగలేదు, ఇంకో పిల్లని పెంచడం ఏంటమ్మా? అదృష్టం ఉండే బతికాను మేడం, నేనైతే అదే చెప్పుకోవచ్చు. ఆ రోజు అప్పుడు చూసి పాప మేడం. తర్వాత పాప ఇంక ఇలానే కంటిన్యూ అయింది. అమ్మ తెచ్చుకుంది, చూసింది. ఇంకా 5 months ప్రవర్తన మళ్ళీ అన్ని గాడిదే అంటానమ్మా, వాడి ప్రవర్తన ఎలా ఉండేది ఆల్ త్రూ? పెళ్ళైన తర్వాత ఎలా ఉంది, బానే చూసుకున్నాడా ఏంటి? పెళ్ళైన తర్వాత తనకి ఎలా అంటే ఏంటో ఏమో లేదు మేడం, చూసుకునేవాడు కానీ ఎప్పుడు చూసినా ఇట్లా ఫిజికల్ గా ఉండేది, ఇవే ఉండేది. కానీ తన మనసు ఏంది, తనకు చదివిద్దామా, సరే డెలివరీ అయిపోయింది, అయిందేదో అయిపోయింది. చదువు ఉందా? లేదు సార్. ఏం చదువుకున్నాడు అతను? 5th class ఏమో చదువుకున్నారు. మీరేం చదివారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయి BA చేస్తున్నాను మేడం. ఇప్పుడు చేస్తున్నారా? BA ఫస్ట్ ఇయర్ మ్యామ్. నేను తర్వాత చదువు కంటిన్యూ చేసావా? ఏది తర్వాత చెప్ది గానా? సరే, వాడైతే మాత్రం నేను ఓన్లీ ఫిజికల్ గా వరకే దగ్గరగా వచ్చాడు కానీ ఎటువంటి ప్రేమ బాధ్యత గానీ ఏమీ లేదు. ప్రేమ అయితే నాకు కనిపించలేదు మేడం ఎప్పుడు చూసినా. ఇప్పుడు మీ అమ్మగారు ఇంట్లోనే ఉండేవాళ్ళ, మీరు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారా? కాపురం అక్కడే పెట్టావుగా? అక్కడ వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదు, ఒకటే రూము, ఒకటే ఇల్లు, అయితే సపరేట్ ఉండండి అని. మరి ఏ ఇల్లు చూపించి మిమ్మల్ని పెళ్లిగా ఒప్పించాడమ్మా మీ మామగారు? వాళ్ళకే ఉన్నది ఒక గెలక్కాయ, అది చూపించి నీకు పెళ్లికి ఒప్పించేశాడా? నిజంగా మీరు ఆ రోజు కేసు వేస్తుంటే ఆ ఇల్లు కూడా చాలదు కోర్టుల చుట్టూ తిరగడానికి, వాళ్ళ కోర్టు ఖర్చులకి. తెలుసా, అంత పెద్ద కేసు నువ్వు వేయాల్సిన కేసు. ఓకే, తర్వాత ఏమైంది? వేరే రూమ్ తీసుకుని రెంట్కి ఉంచారా? రెంట్ ఇవన్నీ ఎవరు కట్టేవాళ్ళు? జాబ్ చేశాడు ఆయన. పోనీ పెళ్ళైన తర్వాత ఆటోకి వెళ్ళాడు, ఆటో నడిపించేవాడు, ఆటో తీసుకున్నాడు. ఓకే అమ్మా. రెంట్ కి రూమ్ కి పే చేసేవాడు, ఉండేది. నీకు ఆ పాటికి రియలైజేషన్ వచ్చిందమ్మా, కంప్లీట్ గా మోసపోయాను, నేను కంప్లీట్ గా మోసపోయాను, ఇది వీడు చేసిన మోసం ఎంత పెద్ద ఎత్తో నా తల్లిదండ్రులు కూడా అంతే స్థాయిలో మోసం చేశారు నన్నది అనేది అప్పటికైనా నీకు రియలైజేషన్ వచ్చిందా? ఒక కసి కోపం వచ్చిందా? కొంచెం వచ్చింది సార్, స్టార్ట్ అయింది. అప్పటికి అవగాహన వస్తుంది, బట్ నేను ఏం చేయలేను.
ఇప్పుడు నేను ఏం చేయలేని నిస్సహాయిత స్థితిలో ఉండిపోయిన అప్పుడు అయిపోయింది. ఇంకా సెకండ్ ఇలానే ఇంకా ఉన్నాడు, కంటిన్యూ అవుతుంది. సడన్ గా వాళ్ళ డాడీ చనిపోయినాడు మేడం. వాళ్ళ డాడీ మాట ఇచ్చిన ఆయన చనిపోయినాడు. వాడు చేసిన పాపం ఇక ఆయన టార్చర్ స్టార్ట్ అయిపోయింది. మీ హస్బెండ్ ఇంకా టైం కి రాడు, గొడవలు, ఏమి తేడు, ఇంట్లో ఏం కావాలన్నా తేడు, ఇట్లానే ఇంకా కంటిన్యూ చేసేవాడు. ఎక్కడో తాగేసి వచ్చి వామిటింగ్స్, ఇట్లా అట్లా అసలు నాకు ఇరిటేషన్ వచ్చేది, కోపం వచ్చేది, అలా ఉండేది మేడం అప్పుడు పరిస్థితి. అలా ఎంతకాలం ఉన్నారు మీరు? అలా ఎంతకాలం ఉన్నారు? అలా ప్రెగ్నెన్సీ సెకండ్ ఎప్పుడమ్మా? అప్పటికి ఇలానే మళ్ళీ అంటే ఇలానే తన వర్క్ చేసుకొని వచ్చి ఇలానే ఇంకా ఎలాగూ పెళ్లి అయిపోయింది కదా అన్న మైండ్ సెట్ తో ఇంకా ఇట్లానే రోజు అదే పనిలో ఉన్నాడు. ఫిజికల్ గా టార్చర్ పెడుతూ ఇలానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. బేబీని నేను చూసుకుంటా మళ్ళీ సెకండ్ ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ ఎప్పుడమ్మా? సెకండ్ ప్రెగ్నెన్సీ 1 year గ్యాప్ లోనే సార్. అబ్బా అంటే నీకు మళ్ళీ 15 ఏళ్ల వయసులో నీకు ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చేసి 15 సంవత్సరాల లోపే 2 ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు. సెకండ్ కూడా ఎంతన్నా చదువుకున్నావు కదా తల్లి నువ్వు. ఇప్పుడు మ్యామ్ నేను చేసింది డెలివరీలు అయిన తర్వాత డెలివరీలు అయిపోయిన తర్వాత ఐ ఓపెనర్ అవ్వక ముందే, కనువిప్పు కలగక ముందే 2 సార్లు ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు. 15 సంవత్సరాల లోపే 16 వచ్చాయి. సెకండ్ డెలివరీ అయ్యేటప్పుడు. సెకండ్ డెలివరీ అయ్యేటప్పటికి 15 దాటిపోయినాయి. ఓకే, 15 కూడా నీ దృష్టిలో పెద్ద గొప్ప. ఓ మై గాడ్. సెకండ్ డెలివరీ ఎవరమ్మా? పాప బాబా? మళ్ళీ పాపే మేడం. తర్వాత అది తర్వాత ఇంకా వాళ్ళ డాడీ చనిపోయాక ఇట్లా జాబ్ అది ఇది అన్నారు. అతనికి వస్తుంది అని. అతనికి వస్తది అని చెప్పలే, వాళ్ళు అన్నారు, గవర్నమెంట్ వాళ్ళు అన్నారు తనకి వస్తది అని అన్నారు. అన్న తర్వాత నేనేం చేసా, అప్పటికి ఇంకా రిలీజ్ అయిపోయినా. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడన్న నమ్మకంతో నేను ఎలా టార్చర్ పెట్టినా కూడా నేను ఉండిపోయినా. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసేవాడా? అలా సెకండ్ పాప అయింది మేడం, తనతో అలా జరిగింది. సెకండ్ పాప పుట్టిన తర్వాత మీ మామగారు చనిపోయారా? పుట్టక ముందే, అప్పటికి నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను, కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన చనిపోయినాడు. సెకండ్ చనిపోయిన డెలివరీ తర్వాత ట్యూబెక్టమీ అయిందమ్మా? ఇంకా పిల్లలు పుట్టకుండా నీకు ట్యూబెక్టమీ చేసుకున్నావా? లేదంటే ఆ దరిద్రుడు వెసెక్టమీ చేయించుకున్నాడు? ఏమీ లేదు, గోల్డ్ కనుంటే మళ్ళీ చేయలేదు మేడం. సెకండ్ బేబీ పుట్టిన తర్వాత ఇంకా చెప్పాను, మీ నాన్న ఇలా అయిపోయాడు కదా, సో మ్యారేజ్ నిన్ను సేవ్ చేసేటప్పుడు, నిన్ను కాపాడేటప్పుడు, నన్ను మీ ఇంటికి ఇచ్చినప్పుడు మీ నాన్న ఉన్నాడు అని ఒక నమ్మకంతో పంపించారు కదా, సో మీరు మీ జాబ్ తీసుకోండి. మాట్లాడతావా నువ్వు? ఎప్పుడు మ్యామ్? మీ ఆయనతో మాట్లాడతావా? ఇప్పుడు అబ్బా, అంటే అమ్మ చెప్పింది. అప్పటికి మీ అమ్మ నేర్పించింది ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, అట్లా జాగ్రత్త పడాలని. నీ 15 ఏళ్ల 16 ఏళ్ల వయసులో నేర్పించింది. 17 ఏళ్ల వయసులో వాయిస్ రేస్ చేసి అడగడం స్టార్ట్ చేసావు. అడుగుతున్నాను. అప్పటికి నాకు ఏదేదో చెప్పి మభ్య పెడుతూనే ఉన్నాడు మేడం. అతను పెద్ద ఆయన ఎవరైతే చనిపోక ముందు మిమ్మల్ని అందరినీ ఆమె ఎత్తిమే పాలేస్తూనే ఉన్నాడు, మీరు అతను నమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి. ఆడు పోయాక రియలైజేషన్ వచ్చింది మీకు. ఆయన మా అమ్మగారు ఉన్నారు కదా ధైర్యంతో అని ఇలా చెప్తున్నాడు కదా. తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ ఏమైంది? అయిపోయిన తర్వాత పాప పుట్టిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది నీకే వస్తుందండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తనకి తమ్ముడు ఉన్నాడు మేడం. తమ్ముడు ఉంటే ఆ జాబ్ తమ్ముడికి ఇస్తా అని అంటున్నాడు. అరే నేను అదే అంటున్నా, అంటే అమ్మ అడిగింది. అప్పటికే మేము అడిగాము, జాబ్ అనేది మీరు తీసుకోండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇలానే చెప్పారు, మేము అలా నమ్మకంతోనే ఉన్నాము. ఇంకా నా కూతురు జీవితం ఏదో పోయింది, కానీ ఈ పిల్లల జీవితం అయినా చూడాలి కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితం చూడాలి. నువ్వు ఆటో నడిపి చేసి ఎంత చూస్తావు అని చెప్పి మా మమ్మీ వచ్చి 2-3 సార్లు అడిగి పోయింది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.